రూ. 3,000 అంతకు మించి పర్చేస్ చేసిన 100 మంది ఫస్ట్ కస్టమర్లకి రూపాయికే చీర టిఆర్ఈ సారీస్ లో ఆషాఢం షాపింగ్ చేసుకోండి. ఫ్రాన్స్ స్పెయిన్లో కార్ చిచ్చు బేభత్సం సృష్టించింది. బోర్డో మాడ్రిడ్ సమీపంలో మంటలు వ్యాపించాయి. కారు చిచ్చు కారణంగా 2 లక్షల మంది ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. కారు చిచ్చు ప్రభావంతో 53 ఇళ్లు కాలి బూడిదైపోయాయి. మంటలను అదుపు చేసే క్రమంలో పలువురు ఫైర్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక మంటలు దాటికి అడవిలో ఉన్న వన్య ప్రాణులు జనావాసాల్లోకి పరుగులు పెడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మంటల దాటికి కాలిన గాయాలతో మోగ జీవాలు పరుగులు తీస్తున్న దృశ్యాలు అందరినీ కూడా కలవరపెడుతున్నాయి. ఒకసారి స్క్రీన్ మీద మనం ఆ వీడియోస్ని చూడొచ్చు. సో ఫ్రాన్స్ అండ్ స్పెయిన్లో ప్రస్తుతం నెలకొన్నటువంటి కారు చిచ్చు ప్రభావంతో లక్షల మంది ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేసి వేరే ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు. సో చాలా ప్రాంతాల్లో అంటే వేల హెక్టార్లన్నీ కూడా కాలి బూడిదై అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పూర్తిగా మాడి మసైపోయాయి. అయితే అటవీ ప్రాంతం మొత్తం ఈ మంటల దాటికి కాలిపోవడంతో సో ఆ అటవీ ప్రాంతంలో ఉండేటువంటి వన్య ప్రాణులన్నీ కూడా క్రూర జంతువులు ఇవన్నీ కూడా చూడొచ్చు ఆ స్క్రీన్ మీద. సో అక్కడ జింకలు, అదేవిధంగా గుర్రాలు, ఇవన్నీ కూడా అడవిలో ఉండాల్సినటువంటి ఈ వన్య ప్రాణులన్నీ కూడా ఇప్పుడు ఫ్రాన్స్లో రోడ్ల మీదకు వచ్చి పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. సో గుంపులుగా అక్కడ ఉన్నటువంటి ఆ వన్య ప్రాణులన్నీ కూడా కాలిన గాయాలతో రోడ్ల మీదకు వచ్చి ప్రాణాలను కాపాడుకునేందుకు అవి వింతగా పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే అక్కడే ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది సో ఆ సగం కాలినటువంటి ఆ జంతువులను నీటి ద్వారా చల్లార్చి ఆ గాయాలను మానిపోయేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. వన్యప్రాణులు అయితే చనిపోయినటువంటి పరిస్థితి. సో కొన్ని మాత్రమే ఆ మంటల నుంచి తప్పించుకొని జనావాసాల్లోకి రోడ్ల మీదకు పరిగెడుతున్నాయి. మరికొన్ని ఆ మంటల దాటి నుంచి తప్పించుకోలేక ఆ మంటల్లో చిక్కుకుపోయి వేల జంతువులు ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు చూస్తే అత్యంత దారుణంగా మారిపోయాయని చెప్పాలి. లక్షల మంది నిరాశ్రయాలుగా మారిపోయారనే చెప్పాలి. ముఖ్యంగా ఫ్రాన్స్ ఇప్పటికే ఒక రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫ్రెంచ్ సైనికులందరూ కూడా ఈ ప్రాంతంలోకి వచ్చి సో అక్కడ మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే ఉన్నటువంటి అత్యధిక ఉష్ణోగ్రత, అలాగే పొడిగాలులు, ఈదురుగాలుల దాటికి మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఒక్కొక్కటిగా తగలబడుతూ సో ఇతర ప్రాంతాలకి మంటలు వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఓవైపు అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్లతో ఆ మంటలను ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నా, అంటే హెలికాప్టర్ల ద్వారా నీటిని తోడుకొని ఆ నీటిని ఆ అటవీ ప్రాంతంలో ఎక్కడైతే మంటలు ఉన్నాయో ఆ మంటల మీద చల్లుతున్నటువంటి పరిస్థితి. అయినా కూడా మంటలు కంట్రోల్లోకి రాకుండా సో ఈ మంటలు మరింత ఎక్కువగా తీవ్రంగా జనావాసాల్లోకి వ్యాపించి అక్కడున్నటువంటి ఇళ్లను, అలాగే వస్తువులను, అనేక ఆస్తులను కూడా పూర్తిగా తగలపెట్టేస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. సో ఇప్పుడు ఫ్రాన్స్లో చాలా చోట్ల వందల సంఖ్యలో కార్లు కూడా తగలబడిపోతున్నాయి. అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లక్షల సంఖ్యలో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు, పరుగులు తీస్తున్నారు. 2 లక్షల మంది ఇప్పటి వరకు కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వీరందరూ కూడా ఇళ్ళు, ఇతర వస్తువులు, కార్లు, ఇలా అనేక విలువైన వాటినన్నింటినీ కూడా అక్కడ వదిలేసి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పటికే దీన్ని యుద్ధ సైనికులైతే ఎవరైతే ఉన్నారో వెంటనే స్పందించారు. సో ఫ్రాన్స్ ప్రభుత్వం ఫ్రెంచ్ సైనికుల్ని రంగంలోకి దింపింది. మ్యాక్సిమం ఎక్కడైతే ఇప్పుడు తగలపడుతున్నటువంటి ఈ మంటలను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పాలి. అలాగే పొరుగున ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీస్ని కూడా సహాయం చేయాలని ఫ్రెంచ్ ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది. సో ఇప్పటికే యూరోపియన్ కంట్రీస్ నుంచి కూడా
అగ్నిమాపక సిబ్బంది, అలాగే ఇతర కీలకమైనటువంటి ఎక్విప్మెంట్స్, అలాగే మంటలను చల్లార్చడం కోసం వినియోగించేటువంటి హెలికాప్టర్స్ను కూడా ఇప్పుడు ప్రస్తుతం యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి మిత్ర దేశాలన్నీ కూడా సిద్ధమయ్యాయి. సో ఫ్రెంచ్తో పాటుగా ఇప్పుడు ఈ మంటలు స్పెయిన్ వరకు కూడా వ్యాపించినటువంటి పరిస్థితి. అంటే ఫ్రాన్స్ నుంచి ఈ మంటలు స్పెయిన్ వరకు కూడా వ్యాపించాయి. ముఖ్యంగా వేల కిలోమీటర్లలో ఈ మంటల దాటికి పూర్తిగా వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం అంతా కూడా పూర్తిగా దగ్ధమైందనే చెప్పాలి. ముఖ్యంగా ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలను మనం ఒకసారి చూసినట్లయితే క్యాప్ ఫెరెట్, అలాగే పెనిన్సులా, గిరోండే, ల్యాండెస్ వంటి ఈ ప్రాంతాలు, ఈ 4 ప్రాంతాలు పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయాయనే చెప్పాలి. బోర్డో నగరానికి సమీపంగా ప్రస్తుతం మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతాలంతా కూడా పూర్తిగా పొగతో నిండిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం, అలాగే పొడిగాలులు, ఈదురుగాలుల తాటికి ఈ మంటలు మరింత ఎక్కువగా వ్యాపించి ఇతర ప్రాంతాలన్నింటినీ కూడా ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి అనే చెప్పాలి. సో లక్షల మంది ఇళ్లను వదిలేసి వెళ్ళిపోయారంటే, లక్షల మంది తమ ఇన్నేళ్ళు కష్టపడి, జీవితాంతం కష్టపడి ఇళ్లను నిర్మించుకొని, ఆస్తులను కూడగట్టుకొని, సో కార్లు అన్నిటినీ అలా వదిలేసి ప్రాణాలతో పరుగులు తీశారంటే అక్కడ దృశ్యాలు ఎంత భయంకరంగా ఉందో, అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లక్షల సంఖ్యలో వేల ఇళ్లను వదిలేసి వెళ్ళిపోయారు. వేల కార్లు పూర్తిగా తగలబడిపోతున్నాయి. సో అడవిలో ఉండాల్సినటువంటి జంతువులన్నీ కూడా ఆ మంటల దాటికి తట్టుకోలేక సగం కాలినటువంటి గాయాలతో రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. ఏం జరుగుతుంది? సో ఒక ప్రళయం వచ్చినట్టుగా, ఒక వినాశనానికి దారి తీసేటువంటి పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఫ్రాన్స్ వాసులను, స్పెయిన్ వాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేలు కాదు, లక్షల మంది తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు బోట్లతో, అంటే అక్కడ పూర్తిగా రోడ్లన్నీ కూడా జామ్ అయిపోవడం, రోడ్ల మీదకు కూడా ఈ మంటలు వ్యాపించడంతో ఇక వేరే దిక్కులేక బోట్లను ఆశ్రయించి అక్కడ జలమార్గాల ద్వారా, సో వేరే ఇతర నీటి మీద ప్రయాణించేటువంటి బోట్ల ద్వారా తప్పించుకొని ప్రాణాలను కాపాడుకోవడం కోసం చాలామంది అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. సో ఇదొక రెడ్ అలర్ట్గా స్పెయిన్లో, ముఖ్యంగా ఫ్రాన్స్లో ఇదొక పెద్ద అగ్ని ప్రమాదంలోనే, యూరోపియన్ కంట్రీస్లో జరిగినటువంటి అతి పెద్ద అగ్ని ప్రమాదాల్లో ఇది ఒక పెద్ద అగ్ని ప్రమాదంగా అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. లక్షల మంది తమ జీవితం అంతా కష్టపడి పోగు చేసుకున్నటువంటి సంపాదనంతా కూడా ఈ మంటల్లో వదిలిపెట్టి ప్రాణాలను కాపాడుకోవడానికి అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని పరుగులు తీశారు. కొన్ని మూగజీవాలు ఈ మంటల్లో చిక్కుకుపోయి ప్రాణాలు పోగొట్టుకున్నాయి. మరికొన్ని మూగజీవాలు ఇలా సగం గాలిన గాయాలతో రోడ్ల మీదకి వస్తుంది. సో మీకేమనిపిస్తుంది? ఇలాంటి పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి చూస్తుంటే నిజంగా ప్రళయం ముంచుకొచ్చిందా? వినాశనం కళ్ళ ముందే కనిపించినట్టుగా మారిపోతుందా? అక్కడ జనం పరిస్థితి ఒక్కసారి ఊహించండి ఎంత దారుణంగా ఉందో.